హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళకి వెళ్తే మనం అయితే జగదల్పూర్ రూమ్ తీసుకున్నాం. ఎందుకంటే అసలు వాటర్ ఫాల్స్ చూస్తున్న తర్వాత మా ఎనర్జీ లెవెల్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి, ఎందుకంటే అరౌండ్ ఒక 300+ కిలోమీటర్స్ తిరిగాం కాబట్టి. అండ్ వాటర్ ఫాల్స్ వచ్చినప్పుడు ఏమైందంటే బండిలో పెట్రోల్ అయిపోయింది. అండ్ షాకింగ్ న్యూస్ ఏంటంటే అక్కడ పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 105 రూపాయలు. అంటే మన ఆంధ్ర కన్నా 5 రూపాయలు తగ్గుతుంది. అంటే 10 లీటర్లు తగ్గితే 50 రూపాయలు తగ్గుతుంది. ఎంత సేవ్ చేసినట్టు అని చెప్పేసి మనం మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేస్తున్నాం. ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత మనం ఎన్ని కిలోమీటర్స్ తిరిగామంటే 412 కిలోమీటర్స్ తిరిగాం. 412 కిలోమీటర్సా అంటే మన బండి మైలేజ్ ఎంత వస్తుందో తెలుసా? అరౌండ్ ఒక 33 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ ఇంకా మేము ఈవినింగ్ అలా మ్యాగీ తిని జగదల్పూర్లో అటు ఇటు తిరిగి ఒక ప్లేస్ని విజిట్ చేసి మేమైతే రూమ్కి వెళ్ళి పడుకున్నాం. ఫ్రెండ్స్, ఇది డే 3 అనమాట. డే 3లో మనం ఒక ప్లేస్కి వెళ్తాం. ఆ ప్లేస్ ఏంటంటే మన గుప్తేశ్వర్, ఒరిస్సాలో ఉంది, చాలా ఫేమస్. ఆ ప్లేస్కి వెళ్ళి ఆ తర్వాత అరకు వెళ్ళి అరకు నుంచి అలా డైరెక్ట్గా వైజాగ్ వచ్చేయడమే. ఇదే డే 3లోకి. ఇక లేట్ చేయకుండా రైడ్ వ్యూలోకి వెళ్దాం. లెట్స్ గో. మార్నింగ్ లేచాక ఒక సెల్ఫీ వీడియో తీసుకుని డేని స్టార్ట్ చేసి అలా మేమైతే బయలుదేరాం. మేమైతే జైపూర్ రోడ్లో వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళాల్సింది గుప్తేశ్వర్కి మేము వెళ్ళాలంటే మాకు 2 రూట్లు ఉన్నాయి. ఒకటి జైపూర్ వెళ్ళొచ్చు, ఇంకొకటి షార్ట్ కట్ మధ్యలోంచి వెళ్ళొచ్చు. మేమైతే షార్ట్ కట్లోంచి వెళ్తాం. ఎందుకంటే షార్ట్ కట్లో వెళ్తే 96 కిలోమీటర్లు, అదే మెయిన్ రోడ్లో వెళ్తే మనకైతే 138 కిలోమీటర్లు. సో మనం షార్ట్ కట్లో వెళ్తే మనమైతే ఒక 40 కిలోమీటర్స్ సేవ్ చేయొచ్చు. అంటే 1 లీటర్ పెట్రోల్ సేవ్ చేయొచ్చు. అంటే నా బండి మైలేజ్ నేను ఎలా క్యాలిక్యులేట్ చేశానంటే 412 కిలోమీటర్స్ బై 16 లీటర్స్ అంటే మనకు వచ్చింది 33 కిలోమీటర్స్. సో ఇంత తక్కువ మైలేజ్తో తిరగడం చాలా చాలా కష్టం. అందులోని 125cc బైక్, అండ్ ఆ బైక్ కూడా సరిగ్గా వెళ్ళదు. సో చాలా కష్టాలు పడ్డాం బైక్ మీద అయితే. అయినా మేమైతే మొత్తానికి అనుకున్న ప్లేస్లన్నీ చూసే వచ్చాం. అందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడైతే మనం ఈ రైడ్ని మన జగదల్పూర్ నుంచి గుప్తేశ్వర్ వరకు వెళ్తాం అనమాట. మీకు టెంపుల్ని రేపటి వ్లాగ్లో చూపిస్తాను, ఎందుకంటే రేపు సోమవారం కదా. అండ్ కార్తీక మాసంలో ఒక శివుని టెంపుల్ చూడటం చాలా చాలా బాగుంటుంది. సో రేపటి వ్లాగ్ మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం వెళ్తుంది జగదల్పూర్ టు జైపూర్ హైవేలో వెళ్తున్నాం. ఈ హైవే నుంచి మనం అలా వెళ్ళిపోతే మనం జైపూర్ వెళ్తాం. కానీ మనం షార్ట్ కట్ని ఫాలో అవుతున్నాం కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలంటే కోట్పాడ్ అనే జంక్షన్ వస్తుంది. ఆ కోటపాడు జంక్షన్ నుంచి రైట్ తీసుకుని జగదల్పూర్ కోట్పాడ్ కొండ్రా రోడ్లోకి వెళ్ళాలి. అంటే మనం అలా వెళ్తే ఒక ఊర్లోకి వెళ్తాం. ఊరి పేరు వచ్చేసి కొండ్రా నుంచి ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. చాలా టర్న్స్ వేసుకోవాలి. మీరు నావిగేషన్ ఫాలో అయ్యి వెళ్తే చాలా చాలా హ్యాపీగా వెళ్తారు. ఎందుకంటే మనకు ఆ రోడ్లు చాలా కొత్త కాబట్టి. అండ్ ఆ రోడ్లు కూడా ఎలా ఉంటాయో చూస్తే మీరు చాలా చాలా షాక్ అవుతారు. ఎవరైనా కారులో వెళ్ళాలన్నా అడ్వెంచర్ నచ్చకపోయినా మీరు నీట్గా జైపూర్ వెళ్ళి జైపూర్ నుంచి గుప్తేశ్వర్ వెళ్ళండి. ఎందుకంటే మీరు కనుక ఈ రోడ్లో వెళ్తే అడ్వెంచర్ లెవెల్స్ మామూలుగా ఉండవు, చాలా చాలా డిఫికల్ట్ ఉంటాయి. మీకు రోడ్డు చూపిస్తాను మధ్యలో ఎలా ఉందో. ఇంకా రోడ్డు కూడా చిన్న రోడ్డు. కార్లు అయితే చిన్న కార్లో వెళ్ళడం కొంచెం కష్టమే, ఎందుకంటే కింద తగిలే ఛాన్స్ ఉంది. ఒకదరైతే మా సినిమా అయిపోయింది అనుకున్నాం, ఆ విధంగా ఉంది. డౌనే కాదు, డౌన్లో ఒక కాలువ కూడా ఉంది. ఆ కాలువ నేనైతే చూసుకోకుండా స్పీడ్గా వెళ్ళడం వల్ల కింద పడిపోయి అనుకున్నాం. కానీ మా అదృష్టం బాగుండి పడకుండా హ్యాపీగా వెళ్ళాం. అయితే ఆ రోడ్లో ఉండే గతుకులను మీకు చూపిస్తాను. ఇంకా ఫారెస్ట్ అయితే థిక్ ఫారెస్ట్ ఉంటుంది. ఆ రూట్లో వెళ్తే చాలా బాగుంటుంది. అంటే లైక్ బైక్ రైడర్స్ అయితే ఎంజాయ్ చేస్తారు, అండ్ నేచర్ ట్రావెలర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. అంటే నేచర్ని ఎవరైతే ఎక్కువ లవ్ చేస్తారో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. సో అందుకని చెప్పి మీకు ఆ రూట్ని చూపిస్తున్నాను. అండ్ ఇంకా మనకైతే గుప్తేశ్వర్ రోడ్ వర్క్ అవుతుంది, ఆ రోడ్ వర్క్ కూడా చూపిస్తాను. యాక్చువల్గా మన విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ఉంది కదా, విశాఖపట్నం రాయపూర్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఆ రోడ్ వర్క్ నాకు ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే నేను మొత్తం మెయిన్లోనే వెళ్ళాను, కానీ ఆ రోడ్ వర్క్ అయితే సరిగ్గా చూడలే అనమాట. సో మనమైతే ఛత్తీస్గఢ్ పర్యాటన మండలిని దాటుకొని మనం టువర్డ్స్ ఒరిస్సా వెళ్తున్నాం. సో ఇప్పుడు మనకి ఒరిస్సా గవర్నమెంట్ వెల్కమ్ చెప్పబోతుంది. సో ఒరిస్సా వెళ్ళి ఒరిస్సా నుంచి కోటపాడు జంక్షన్ నుంచి కొండ్రా నుంచి కట్రిగూడ అని ఊరు వెళ్ళాలి. ఆ కట్రిగూడ నుంచి రోడ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందు చూస్తున్నారు కదా రోడ్డు ఎలా ఉందో, సేమ్ అలా అటుపక్క రోడ్డు ఉంటుంది, కానీ కొంచెం బ్లాక్గా ఉండి థిక్ ఫారెస్ట్ ఉంటుంది. ఆ రోడ్లో నేను తక్కువ చేశాను. అండ్ మీకు రోడ్ కూడా చూపిస్తాను, ఏం కంగారు పడకండి. ఇంకా మనకైతే ఒరిస్సా గవర్నమెంట్ వచ్చేసింది. ఒరిస్సా గవర్నమెంట్ రాగానే మనకు పెద్ద బోర్డు కనబడుతుంది, వెల్కమ్ టు ఒడిస్సా అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే మనకి మంచి గ్రీనరీ ఉంటుంది. మీరు కనుక నా ప్రీవియస్ వ్లాగ్ అరకు టు జగదల్పూర్ వాటర్ ఫాల్స్ అంటే మన చిత్రకూట వాటర్ ఫాల్స్ వ్లాగ్ చూస్తే మీకైతే ఈ గ్రీనరీ మొత్తం కనబడుతుంది ఆఫ్టర్నూన్ ఆ టైంలోని. అండ్ మంచి ఎండ్లో కనబడుతుంది. ఎర్లీ మార్నింగ్ అయితే మంచులో ఇలా కనబడుతుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుంది కదా. అండ్ ఇంకా మన రైట్ సైడ్లో చూసుకుంటే గ్రీనరీ అయితే అద్భుతంగా ఉంది. ఇలాంటి గ్రీనరీ మన ఈస్ట్ గోదావరిలో మామూలుగా ఉండదు, సూపర్ ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ గ్రీనరీ ఉంటుంది. అలాంటి గ్రీనరీ మీరు చూడాలనుకుంటే నా వ్లాగ్ ఉంటుంది ఒకటి,
ట్రైన్ వ్లాగ్. ఆ వ్లాగ్ చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, చూసేయండి. ఇంకా ఈ మధ్యలో చెట్టు అయితే ఇంకా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తే మనకి కోటపాడు జంక్షన్ అయితే వస్తుంది. కోటపాడు నుంచి మనం రైట్ తీసుకుని కుండ్రా రోడ్లో అలా జాగ్రత్తగా మన కట్రిగూడ వెళ్ళి కట్రిగూడ నుంచి జాగ్రత్తగా గుప్తేశ్వర్ వెళ్ళిపోదాం. మనం కోటపాడు జంక్షన్ దాటిన తర్వాత కుండ్రా రోడ్లోకి వెళ్ళాక రోడ్ అయితే ఎలా ఉంటుంది అండ్ ఫారెస్ట్ చూసారు ఎలా ఉందో. అటు ఇటు టేక్ చెట్లు అనుకుంటా, టేక్ చెట్లు ఉన్నాయి, మధ్యలో మనం వెళ్తున్నాం. రోడ్లో వెళ్తుంటే మాత్రం మాకు కొంచెం దాడగానే ఉంది ఎటు నుంచి ఏం వస్తుందని చెప్పి. ఎందుకంటే ఫారెస్ట్ చూసారు కదా డిఫరెంట్గా ఉంది అండ్ చాలా చాలా సైలెంట్గా ఉంది. అంటే ప్రమాదాలకు ముందు చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటారు కదా, అలా ఉంది. కానీ మేమైతే వెళ్తూ ఉన్నాం, అప్పుడు మాకైతే ఆపోజిట్లో ఏదో వస్తున్నట్టు కనిపించింది. కానీ అది ఆపోజిట్లో రావట్లేదు, ముందు నుంచి వెళ్తుంది. అదొక బైక్ అనమాట. సో అతను వెనకాల మనం అలా ఫాలో అవుతూ అతను ఓవర్టేక్ చేసుకుని ముందుకు వెళ్ళిపోయాం. ముందుకు వెళ్ళిన తర్వాత మాకు ఒక రోడ్డు వచ్చింది. ఆ రోడ్డు అయితే ఇదిగోండి ఎలా ఉంది చూసారా, పార్ట్ హోల్స్ ఎలా ఉన్నాయో, మొత్తం పార్ట్ హోల్సే. ఇలాంటి రోడ్డు ఒక 6 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. మాకు ప్రాబ్లం లేదు, ఇలాంటి రోడ్లో మేము వెళ్ళగలం అని అనుకున్న వాళ్ళు మాత్రం రండి. ఎందుకంటే వచ్చిన తర్వాత ప్రాబ్లం ఫేస్ చేస్తే మీకే ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మీకు ముందుగానే నేను రూట్ని చూపిస్తున్నాను. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఫ్యూచర్ అయితే ఇలా ఉండొచ్చు ఉండకపోవచ్చు. నేను వెళ్ళినదైతే అక్టోబర్ 28 అనుకుంటా. సో ఆ రోజు రోడ్ ఎలా ఉంది, అక్టోబర్ 28, 2022 ఇయర్ కూడా చెప్తున్నాను. మళ్ళీ ఈ ఇయర్ చెప్పకపోతే ఏ ఇయర్ లేదని తెలియదు కదా. ఇంకా మరి ఈ రోడ్ డెవలప్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే షార్ట్ కట్ కదా. ఇలా వెళ్తే మనం హ్యాపీగా వెళ్ళొచ్చు అండ్ మన రైడ్ కూడా చాలా చాలా బాగుంటుంది. అంటే మనకి ఈ కొంచెం కిలోమీటర్స్ తప్ప మిగిలినంత కూడా రోడ్ బాగానే ఉంది. సింగిల్ అయినా కూడా చాలా చాలా బాగుంది, హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ గ్రీనరీ కూడా చాలా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. మనకైతే కట్టర్ కూడా రాగానే మంచి గ్రీనరీ కనబడుతుంది. చూసారు కదా లెఫ్ట్లో ఎంత మంచిగా గ్రీనరీ ఉందో. అండ్ అక్కడక్కడ చెట్లు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి, నాకైతే చాలా నచ్చాయి. ఇంకా స్టూడెంట్స్ అయితే ఉదయాన్నే స్కూల్కి వెళ్తున్నారు, మనం అయితే గుడికి వెళ్తున్నాం. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాల్సింది మన ఎయిమ్ కదా. అండ్ ఈ టెంపుల్ కోసం మేమైతే 1 డే ఎక్స్ట్రా స్పెండ్ చేసాం. లేకపోతే సెకండ్ డేనే అరకు వెళ్ళి అరకులో స్టే చేసి అరకు కవర్ చేసి ఎలా వైజాగ్ వెళ్దాం. కానీ ఏమైందంటే టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి మేమైతే ఆ రోజు జగదల్పూర్లో స్టే చేసాం. ఇంకా ఈ రోడ్ అయితే చాలా బాగుంది కదా, ఇంకా ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది. అడ్వెంచరస్ రైడ్ అంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అండ్ ఈ రోడ్ని అండ్ కుక్కల్ని చూసారా మధ్య మధ్యలో అలా వచ్చాయో, ఆ కుక్కలు అయితే తప్పుకో అసలు అలా అడ్డంగానే ఉంటాయి. సో మీరు వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళండి. అండ్ నేనైతే మరీ ఓవర్ స్పీడ్లో వెళ్ళట్లేదు, స్లోగానే వెళ్తున్నాను. రోడ్డు బాగుందని జంజమని వెళ్ళట్లేదు, ఎందుకంటే మనకు తెలుసు కదా ఫాస్ట్గా వెళ్తే ఏమవుతుందో. సో అందుకని నేను స్లోగానే వెళ్తున్నాను. కానీ వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. 2 minutes ఉండే వీడియోని 1 minute చేశాను అనమాట. అయితే ఇంకా మనకి గ్రీనరీ చెట్లు చాలా చాలా బాగుంది, రోడ్డు కూడా చాలా బాగుంది. ఇలా వెళ్తున్నాం కదా, ఇదే రోడ్ని మ్యూజిక్తో అలా ఎంజాయ్ చేసేయండి. మా రైడ్ అయితే చాలా చాలా హ్యాపీగా జరుగుతుంది. కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న మట్టి రోడ్ వస్తుంది. సర్లే మామూలు రోడ్డే కదా అనుకున్నాం, కానీ ముందుకు వెళ్ళాక మామూలుగా లేదు రోడ్ అయితే. మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ రోడ్ వర్క్స్ అయితే అవుతున్నాయి. రోడ్ వర్క్స్ అవ్వడం వల్ల రోడ్ అంతా కూడా కొంచెం డ్యామేజింగ్, ఇంకా డిఫికల్ట్గా ఉంది. అండ్ ఇలాంటి రోడ్లో పంచర్ అయితే మాత్రం మనకి మామూలుగా ఉండదు. ఇంకా టైర్ పోయింది అనుకోవటమే, అలా వెళ్ళిపోవాలి, టైరు రిమ్ము వదిలేసుకోవాలి. ఇంకా చూసారు కదా రోడ్ వర్క్ ఎలా అవుతుంది ఎంత కూడా మనకి. ఇంకా ఈ రోడ్ అంతా అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా నాకు తెలిసి వెళ్తే మనం మల్కన్గిరి వెళ్దాం అనుకుంటా. ఇంకా ఈ రోడ్ అయితే మాత్రం భలే ఉంది, కొండల మధ్య. ఇంకా ముందుకు వెళ్తే రోడ్ చాలా బాగుంటుంది. కానీ మొత్తం గతుకులు ఉండడం వల్ల మా రైడ్ కొంచెం డిఫికల్ట్ ఉంది. కెమెరా కూడా షేక్ అవుతుంది, ఎందుకంటే మొత్తం గతుకులు కదా, అందుకే షేక్ అయిపోతుంది. అయితే ఈ రోడ్ అంతా కూడా మీరు మ్యూజిక్తో చూడండి, చాలా చాలా బాగుంటుంది. మొత్తం చూడండి, రోడ్డు మామూలు లేదు.
అంతా కష్టపడి జర్నీ చేసిన తర్వాత మేమైతే టెంపుల్కి వచ్చాము. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎంట్రన్స్లోనే మనకు ఒక గేట్ ఉంటుంది. యాక్చువల్గా మనం ఇక్కడ పార్కింగ్ ఫీ పే చేయాలి, కానీ వాళ్ళైతే మాకు పార్కింగ్ ఫీ తీసుకోలేదు. అందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. సో మేము అలా ముందుకు వెళ్తూ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళాలంటే ఇంకా కిందకు వెళ్ళాలి. మనకి లెఫ్ట్ సైడ్లో ఒక కొండ ఉంటుంది. ఆ కొండలోనే ఆ టెంపుల్ అయితే ఉంటుంది. ఆ కొండ గృహలో ఉంటుంది. సో రేపటిలో చూస్తే మీకు టెంపుల్ ఎలా ఉంటుంది, టెంపుల్ విశేషతని, తర్వాత టెంపుల్లో ఉండే శివుని గురించి చాలా చాలా విషయాలు చెప్పేస్తాను. సో మరి రేపటి కోసం వెయిట్ చేసేయండి. అండ్ ఈ వ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ దాకా మేము ఎలా వచ్చాం అనేది మీకైతే క్లియర్ చెప్తాను. అండ్ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడితో మనకి టెంపుల్ అయితే ఉండదు, ఇంకా కిందకి వెళ్ళాలి. అంటే మనం ఘాట్ దిగాలన్నమాట. ఆ ఘాట్ దిగిన తర్వాత మనకైతే టెంపుల్ కనిపిస్తుంది. మేమైతే మార్నింగ్ నుంచి ఏం తినలేదు. అవి చూడగానే మాకైతే ఒకేసారి వెళ్ళి తినాలనిపించింది. కానీ టెంపుల్కి వెళ్ళిన తర్వాత తిందామని చెప్పేసి మేమైతే ఇంకా కిందకి వెళ్తున్నాం టెంపుల్ దగ్గరికి. ఇంకా లెఫ్ట్కి ఒక కొండ మీదకి వెళ్ళే రోడ్డు ఉంది, చాలా బాగుంది. ఇంకా ఈ టెంపుల్తో ఇక్కడ కేవ్స్ ఉన్నాయి. తర్వాత మనకైతే ఒక రివర్ కూడా ఉంది, శబర్మతి రివర్ అనుకుంటా. సో రివర్ గురించి ఇంకా గృహాల గురించి రేపటి వ్లాగ్లో చెప్తాను. అండ్ వాటి కోసం ఒక సపరేట్ వ్లాగ్స్ కూడా చేస్తాను అనమాట, గృహాలను చూపిస్తూ ఇంకా మీకైతే రివర్ని కూడా చూపిస్తాను. సో మరి ఇక అలా కిందకి వెళ్ళి మన టెంపుల్లోకి వెళ్ళటమే. అండ్ అక్కడైతే మనకి చాలా చాలా బొమ్మలు అయితే అమ్ముతున్నారు. ఆ బొమ్మలు చూడటానికి చాలా బాగున్నాయి. కానీ మనకి అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అవ్వడం వల్ల మనం ఏం కొనలేకపోయాం. లేకపోతే ఏదైనా ఒక బొమ్మ అయితే కొందాం, చాలా బాగుంటుంది కదా. ఏదైనా ప్లేస్కి వెళ్తే కొనుక్కుంటే కొంచెం చూడటానికి అవి చూసినట్టు గుర్తొస్తూ ఉంటాయి. ఇంకా మనమైతే టెంపుల్ దగ్గరికి వస్తాం. సో నేనైతే మీతో కొన్ని విషయాలను షేర్ చేసుకొని వ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీరు మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోలో ఉందో కామెంట్ చేయటం. సో బైక్ పార్క్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరే చూసారు కదా, మనం ఫైనల్గా టెంపుల్కి అయితే వస్తాం. రేపటి వ్లాగ్లో టెంపుల్ని చూద్దాం. అండ్ ఇప్పుడైతే మీరు చూసారు కదా రూట్ ఎలా ఉందో. అండ్ ఎవరైతే వస్తున్నారో టెంపుల్కి కొంచెం జాగ్రత్తగా రండి. అండ్ మీరు వచ్చే టైంకి ఈ రోడ్ అయిపోయి ఉండొచ్చు లేదా అవుతూ ఉండొచ్చు. కానీ మీకు చూపించే కదా రూట్ అయితే ప్రజెంట్ ఎలా ఉంది. నేనైతే 2022 అక్టోబర్లో వచ్చాను. అక్టోబర్ 2022లో వచ్చాను. సో మరి చూసారు కదా ఈ టైంలో రోడ్ అయితే ఎలా ఉంది. మ్యాక్స్ ఇంకొక 3 monthsలో ఈ రోడ్డు మ్యాక్స్ చేసేసి అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం మరి. సో రోడ్ మాత్రం మామూలు లేదు అసలు. సో ఈ వీడియోని మీరు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అని షేర్ చేయండి. అండ్ ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.